కాని ఈ అద్భుతమైన అరణ్యం ఇప్పుడు మానవ దాహానికి బలవుతోంది, బంగారం కోసం. ఒకప్పుడు అమెజాన్ అరణ్యం ప్రశాంతంగా ఉండేది. కాని బంగారు తవ్వకాలు ప్రారంభమైన తరువాత ఈ ప్రాంతం జీవన విధానంలో విప్లవం చోటు చేసుకుంది. గ్రామాల ప్రజలు తమ పంట పొలాలను విడిచి బంగారం కోసం అరణ్యంలోకి వెళ్లడం ప్రారంభించారు. వీరందరిలో రామన్ అనే యువకుడు కూడా ఉండేవాడు. తన కుటుంబం అప్పుల భారంలో ఉంటే బంగారం తవ్వకాల ద్వారా పేచీలు తీర్చాలని అతడు నిర్ణయించుకున్నాడు. అతని మనసు కలిచిపోయింది. కాని బంగారానికి ఆకర్షితుడైన అతను తన భావాలను పక్కన పెట్టాడు. తవ్వకాల్లో భాగంగా జలములు కాలుష్యానికి గురయ్యాయి, చేపలు చనిపోతున్నాయి, జంతువులు తింటానికి ఎక్కడికో పారిపోతున్నాయి. తమ బృందం బంగారం తవ్వుతూ ఉండగా రామన్, అతని మిత్రులు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ బంగారం తవ్వకాలు శరవేగంగా జరుగుతున్నాయి. రామన్ తొలిసారి అరణ్యాన్ని చూడగానే ఆశ్చర్యపోయాడు. పచ్చని చెట్లు నాశనమై మెరుస్తున్న పుట్టలుగా మారిపోయిన అరణ్యాన్ని చూసి దగ్గర్లో నివసించే ఆదివాసీ తెగలవారు వచ్చి వారికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేల మాకు దేవతలు ఇచ్చింది. మీ చర్యలతో మన ఆహారం, నీరు, జీవనం నాశనమవుతున్నాయి అని వారు వాదించారు. కాని బంగారం కోసం వచ్చిన బృందం ఆ మాటలను పట్టించుకోలేదు. రామన్ మనసులో మాత్రం కొంత పశ్చాత్తాపం కలిగింది. ఒకరోజు రామన్ బృందం బంగారం తవ్వుతున్నప్పుడు పెద్ద మట్టి గుంత ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 కార్మికులు మరణించారు. ఆ మరణాలు రామన్ మనసులో ఆలోచనలు రేకెత్తించాయి. బంగారం కోసం ఈ మానవత్వం కోల్పోవడమేనా? ఆ సంఘటన తర్వాత రామన్ తన నిర్ణయాలను ప్రశ్నించుకోసాగాడు. ఆదివాసీల నుండి ఆర్థికంగా బలహీనమైన వారిదే ఈ భూమి అని తెలుసుకున్నాడు. మన కోసం ప్రకృతిని నాశనం చేయడం సరికాదు అని అతడు భావించాడు. ఆ తరువాత రామన్ తన గ్రామానికి తిరిగి వచ్చి ప్రకృతి పరిరక్షణ కోసం ప్రయత్నించేందుకు మొగ్గు చూపాడు. బంగారంపై కాకుండా గ్రామీణ రైతులకు సహాయం చేయడం ద్వారా జీవనం సాగించడానికి కొత్త మార్గాలు కనుగొన్నాడు. ఈ కథ మనకు ఒక కీలక సందేశాన్ని అందిస్తుంది. ప్రకృతి సంపదలు మనకు అవసరం, కానీ వాటిని అపహరించడం వల్ల మన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.